అస్తిత్వం కూడా పోతుందండి. ఇక మనకి అందుబాటులో ఉన్న అతిపెద్ద నోటు 500 నోటు. కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే చెప్తూ ఉన్నారు 500 నోట్స్ని ఆపేయండి, రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని. ఎందుకు, దీనికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా గత 2 నెలల చూసుకుంటే చాలా టైం చెప్తున్నారు 500 రూపాయలు బ్యాన్ చేయండి, బ్యాన్ చేయండి, బ్యాన్ చేయండి. అసలు కారణం ఏంటి? ఎందుకు ఈయన ఇప్పుడు అక్కడ అమరావతి డెవలప్మెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంది, ఇవి ఉన్నాయి, 2 స్టేట్ల మధ్యన ఇంకా విడదీసిన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, కొన్ని లక్షల కోట్లవి ఆస్తుల పంపకం ఉంది, ఇక్కడ డ్యాముల ఇష్యూ ఉంది, ఎన్నో విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ ఈయన 500 నోటు వెనకాల ఎందుకు పడుతున్నాడు? మీ ప్రధానమైన క్వశ్చన్ ఇది. ఈ విషయం ఏంటి అంటే ఆయన ఒకటే చెప్తున్నారు, ఆయనే చెప్పేస్తున్నారు, ఆయన జస్టిఫై చేసేస్తున్నారు. మోడీ గారు ఒకప్పుడు నేను చెప్పాను 2000 నోట్లు మీరు అలాగే బ్యాన్ చేశారు, 2016 నవంబర్ 8న బ్యాన్ చేశారు, ఇప్పుడు 500 నోటు కూడా బ్యాన్ చేయండి, ఈ కొత్త నోటు 500 కూడా వద్దు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఓట్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు అంటే మళ్ళా ఎలక్షన్ జరిగితే మళ్ళీ 500 నోట్లు మళ్ళీ కొని ఏదన్నా ఓట్లు అయ్యి తమ గవర్నమెంట్ కూలిపోతుందనే ఒక భయం ఏదో ఉంది. అందుకని ఆయన చెప్తున్నారు ఓట్లకు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు ఇది అని అనమాట. అంటే ఏంటి, జగన్ గారి దగ్గర ఏమన్నా 500 నోట్ల కట్టలు ఎక్కువ ఉన్నాయా అనేది డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇదే కదా ఈయన ప్రభుత్వానికి ఎప్పుడు ప్రాబ్లం వద్దాయి, జగన్ గారు ఏమన్నా 500 నోట్లు ఎక్కడన్నా స్టోర్ చేసి ఎక్కడన్నా చేసి అంటే ఏంటి, నోట్లు బ్యాన్ చేయవలసిన అవసరం లేదు, ఎన్నో యాక్ట్లు ఉన్నాయండి, ఈడీ యాక్ట్ అని ఇవని ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్లో కూడా ఏసీబీ ఉంది, ఇవన్నీ ఉపయోగించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇవి ఉపయోగించి ఒకవేళ జగన్ గారు 500 నోట్లు పెడితే మొత్తం ఎక్కడికక్కడ తీసి ఆయన జైల్లో పంపించవచ్చు. కానీ నోట్లు బ్యాన్ అనేది అంత అవసరం లేదు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే డిజిటల్ ఎకానమీ అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, డిజిటల్ ఎకానమీ. ఎవరైనా వెళ్ళి టెంపుల్ దగ్గర బెగ్గర్లకు డబ్బులు వేద్దామంటే రూపాయి ఉండలేదు. బెగ్గర్లు ఎంత బ్యాన్ చేసినట్టు, మధ్యప్రదేశ్ బ్యాన్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంకా బ్యాన్ చేయలేదు. బెగ్గర్లను బ్యాన్ చేస్తే అది సంస్కృతిలో డిఫరెంట్ టర్న్ వెళ్తుంది. ఎందుకంటే ఆర్థిక సహాయం అనేది ఒకటి ఉంటుంది, ఫిలాంథ్రపీ అని. డబ్బులు వేద్దామంటే అడుక్కుని ఎవరైనా బెగ్గర్స్ వస్తే వాళ్ళ ఎంక చూసి ముఖం తలదించుకుని వెళ్ళిపోతున్నారంటే ఎవరో కొంతమంది పెద్దోళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే జేబులో డబ్బులు ఉంటలేదమ్మా, జేబులో వేయలేకపోతున్నాం అమ్మా, క్షమించండి అమ్మా మీకు డబ్బు. ఇది ఒకటే కాదండి, ఎవరైనా కొంత వృద్ధురాళ్ళు ఫ్రూట్స్ అని అవన్నీ అమ్ముకుంటే, ఈవెన్ మార్కెట్లో కూడా మీరే పెట్టిన మార్కెట్లో కూడా అమ్ముకుంటుంటే అక్కడికి వెళ్తే డబ్బులు ఉండడంలే. వృద్ధురాలు ఫోన్పేలు మెయింటైన్ చేయలేకపోతున్నారు, మెయింటైన్ చేసిన ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తే మనోళ్ళందరూ వాడుకుంటున్నారు. వ్యాపారస్తులు, చిన్న వ్యాపారులు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికీ లిటరసీ 70% దగ్గర ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డిజిటల్ లిటరసీ ఎంతమందికి ఉందండి? డిజిటల్ లిటరసీ ఎంతమందికి ఉంది చెప్పాలంటే 30% కంటే డిజిటల్ లిటరసీ ఎక్కువ లేదు. అంటే డిజిటల్ లిటరసీ అయ్యేదాకా డబ్బులు బ్యాన్ చేయకూడదండి, ఇంకా డబ్బులు వెసులుబాటు రావాలి. ఏటీఎంలు మూతపడుతున్న కాలం, అంతేగాని ఏదో ఈ ఓట్లు కొనుక్కుంటున్నారనే ఒక ప్రిటెక్స్ట్తో, ఒక నేపథ్యంతో 500 రూపాయలు బ్యాన్ చేయమని చెప్పడం మాత్రం ఇట్స్ నాట్ రేషనల్. ఇది హేతుబద్ధత కాదండి. ఇంకా సమాజం చాలా బాధపడుతుంది. రైతులు వ్యవసాయం మీద ఆధారపడింది ఆంధ్రప్రదేశ్. సుమారు 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడంతా పల్లెటూర్లు ఎక్కువ, గ్రామాలు ఎక్కువ. ఇక్కడ డిజిటల్ లిటరసీ లేదు. ఇలాంటి టైము అరే ప్రపంచంలో మనం ఎదిగిపోతున్నామని ఒక వింగే చూపించేసి డిజిటల్ కాదండి. 500 రూపాయలు బ్యాన్ చేయకూడదు. ఒకవేళ బ్యాన్ చేసిన నోట్లు ఇప్పుడు రెండు రూపాయల నుంచి రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నోటు, 50 రూపాయలు, ఈ 100 రూపాయలు చేంజ్ దొరకని కాలం. ప్రజలు భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి 500 రూపాయలు బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఓట్లు కొనుక్కుంటున్నారు 500 అంటే వేరియస్ లాస్ ఆర్ దే. రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ఎక్కడ ఉన్న ఇందిరాగాంధీ నిన్న చెప్పుకున్నాం. ఎమర్జెన్సీ పనుల 75లోనే జూన్ 12వ తారీఖున అలహాబాద్ ఏం చేశారో ఓకే. మళ్ళీ ద గ్రేట్ ఇందిరయ్య జైలుకి వెళ్ళిన కాలం ఒక రకంగా తమ ఎంపీ షిప్ కోల్పోయింది. ప్రూవ్ చేయండి లాస్. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది ఎమర్జెన్సీ, అప్పుడే ప్రూవ్ చేసాం. ఇప్పుడు ప్రూవ్ చేయండి, సుపరిపాలన చేయండి. లీగల్ ఎక్కడెక్కడ ఎవరైతే డబ్బు పెట్టుకున్నారో వాళ్ళ మీద పార్టీ కార్యకర్తలంతా ఉపయోగించండి. కానీ దానికోసం డబ్బులు బ్యాన్ చేయడం, డిజిటల్ ఎకానమీ తీసుకురావడం అనేది అసంబద్ధం అనేది నా అభిప్రాయం కాదండి, ప్రజల అభిప్రాయం. అది కావాలంటే చూసుకోండి. ఎవరికైనా నోటు బ్యాన్ అంటే తిడుతూ ఉన్నారు. అసలు నోట్లు లేవు. 500 రూపాయల నోటు చూసి నెల రోజులు అవుతుంది అనుకుంటున్నారు. ఎవరికైనా 500 నోటు అబ్బాయి ఎలా ఇచ్చావు, ఇది అమ్మ కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేస్తాను నీకు ఫోన్పే అని. ఏంటండి ఇది? ఈరోజు పిల్లలకే ఫోన్పే. ఇప్పుడు పిల్లలు స్కూల్లో పిల్లలకి ఫోన్లు ఎందుకుంటున్నాయండి? డిజిటల్ ఎకానమీ, డిజిటల్. పిల్లలకు డబ్బులు ఇవ్వాలంటే వీళ్ళ దగ్గర ఉంటుంది, ఆటోకి ఛార్జీలు ఇవ్వాలంటే అమ్మ ఫోన్పే చేయమ్మని మొబైల్స్ ఇస్తే వాళ్ళు చెడిపోతున్నారు. అది గమనించరా మనం? అది గమనించాలి కదా. ఫోన్లు ఆడపిల్లలకి, మగపిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారంటే ఫోన్పేలు చేయడానికి, యూపీఐ పేమెంట్ చేయడానికి. వాళ్ళు ఆ ఫోన్లు పట్టుకుని సోషల్ మీడియా పట్టుకుని పోతాం. మళ్ళీ మనమే అంటాం
వాళ్ళు డ్రగ్స్ కొనుక్కుంటున్నారు. నిన్న డ్రగ్స్ కోసం మాట్లాడాం. ఫోన్లు ఉండడం వల్ల ఆర్డర్లు ఇచ్చుకుని డ్రగ్స్ తెప్పించుకుని ఎవరికాళ్ళు ఉంటున్నారు. ఈరోజు ఫోన్ వాళ్ళ చేతిలో డబ్బులు పేమెంట్. ఇది ప్రాబ్లం అనమాట. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రబుల్ అండి. అంటే ఒక ప్రాబ్లం కోసం ఇంకో 100 ప్రాబ్లం కొని తెచ్చుకోవడం అనమాట. అంటే డిజిటల్ కరెన్సీకి ఇంకా చాలా టైం ఉంది. డిజిటల్ పేమెంట్స్ పూర్తి డిజిటల్ అవ్వడానికి చాలా టైం ఉంది. ఒకవేళ ఓట్లే కొనుక్కుంటుంటే నిజంగా దానికి చాలా లాస్ ఉన్నాయి. ఇంప్లిమెంట్ ది లా, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన తెచ్చుకుందాం. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్